హలో హాయ్ నమస్తే మీ అందరికీ హోమ్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో ప్లెయిన్ బిర్యానీ రైస్ని ఏ విధంగా కుక్ చేసుకోవాలో ఈజీగా, క్విక్గా, టేస్టీగా మనకి ఇంట్లో చాలా ఈజీగా దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో టేస్టీ అయినటువంటి ప్లెయిన్ బిర్యానీ రైస్ని చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ దేనిలోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. గ్యాస్ మీద ఒక మంచి వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని, కుకింగ్ ఆయిల్ని, ఏ ఆయిల్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు, వేడవనివ్వండి. వేడైన తర్వాత హోల్ స్పైసెస్ అన్నింటినీ ఈ విధంగా యాడ్ చేయండి. ఈ హోల్ స్పైసెస్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసి బ్లెండర్ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. మీ స్పైస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు మనం ఈ స్మూత్ పేస్ట్ని నేను ఎక్కడ యూస్ చేస్తానో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఆ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. ఈ ఫ్రై అవుతున్న ఈ ఆయిల్లో లేకపోతే ఈ ఆనియన్స్, ఈ ఇంగ్రీడియంట్స్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు ఫ్రెష్గా దంచింది అయితే చాలా బాగుంటుంది, లేదు మీకు ఫ్రిడ్జ్లో ఉంది అన్నా సరే ఓకే, బాగానే ఉంటుంది. సో అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని మీరు ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, టొమాటో పేస్ట్ని ఇప్పుడు నేను యాడ్ చేశాను. అది అలానే చిటికెడు పసుపు, సాల్ట్ అయితే మీ యొక్క టేస్ట్ ప్రకారమే మీరు యాడ్ చేసి వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి వీటన్నింటినీ ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి, కలర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో టెక్స్చర్, ఫ్లేవర్ అన్నీ ఇంపార్టెంటే. అయితే నేను ఈ బియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్నాను. 2-3 సార్లు నీట్గా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టిన బియ్యం ఇవి. వీటిని ఈ విధంగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల బియ్యం చాలా మంచి టేస్ట్ వస్తుంది. సరే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎంత గ్లాస్తో రైస్ తీసుకున్నాను దానికి డబుల్ వాటర్ వేసాను. హాట్ వాటర్ అయితే ఇంకా బెస్ట్, కలర్ చాలా అలానే ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో హాట్ వాటర్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. ఈ టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ని అలానే అన్న స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ పాయింట్లో. ఇప్పుడు మూత పెట్టి అది అలా హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అది అలా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఒక పక్కన కడాయి పెట్టుకోండి, లేకపోతే ఒక వెజల్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి, పొడవుగా సన్నగా తరుగుకొని వాటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది మీకు 5 నుంచి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ 5 నిమిషాల్లో పక్కన మనకి బిర్యానీ కుక్ అవుతుంది కదా, సో దాన్ని కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అయిన తర్వాత ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు బిర్యానీ చూపిస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ఆయిల్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంది. సో మనకు చూడండి ఈ విధంగా ఉంది కదా. ఈ పాయింట్లో మీరు సిమ్లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా మీరు చేయడం వల్ల పర్ఫెక్ట్గా రైస్ ఎక్కడ కూడా అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెట్టండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. స్పైసెస్ కూడా మీ యొక్క టేస్ట్ ప్రకారమే మీరు వేసుకోవచ్చు. నేను నార్మల్గా సోనా మసూరి రైస్ వాడాను, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ లోపల నేను ఇలా జీడిపప్పుల్ని
తీసుకొని, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది పూర్తిగా ఆప్షనల్. సో ఈ జీడిపప్పుల్ని మీరు ఫ్రై అయినటువంటి జీడిపప్పుల్ని ఇలా ఉడికిన బిర్యానీ రైస్ పైన టాపింగ్స్గా ఇలా చల్లుకోండి. ఈ బిర్యానీ మనం తింటున్నప్పుడు తగులుతుంటే జీడిపప్పులు చాలా బాగుంటుంది. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసాను. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసాను. ఘీ అయితే మర్చిపోకండి, ఆసమ్గా ఉంటుంది టేస్ట్. వాటిని మూత పెట్టేసి 5 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాతనే మీరు సర్వ్ చేసుకోండి. అలా మీరు వదిలినప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా నీట్గా చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. చాలా బాగా వస్తుంది ఫ్లేవర్. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత నేను మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. సో హాట్గా బిర్యానీ రైస్, ప్లెయిన్ బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది. అన్ని ఫ్లేవర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు హాట్గా కనుక తింటే. ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్కి సైడ్ డిష్గా మటన్, చికెన్, ప్రాన్ కర్రీ, అలానే ఏ వెజిటేబుల్ కర్రీ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఏమీ కూడా లేకుండా ఇలా ప్లెయిన్గా కూడా బాగుంటుంది. అలాగే రైతా ఉంటే ఇంకా ఎక్సలెంట్. వెజిటేబుల్ సలాడ్ అన్నిటితో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఇలా ప్లెయిన్గానే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.